టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయిన హీరోయిన్ రెజీనా కసాండ్రా. శివ మనసులో శృతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన రెజీనా కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా రెజీనా నటించిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది రెజీనా. తెలుగులో తనకు ఒకేసారి 2 ఆఫర్స్ రావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. కన్నడ, తమిళంలో 2 సినిమాలు చేసిన తర్వాత తెలుగులో ఆడిషన్స్ ఇచ్చాను. కానీ తెలుగులో ఒకేసారి 2 సినిమాలకు సెలెక్ట్ అయ్యాను. శివ మనసులో శృతి, శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్ కోసం సెలెక్ట్ అయ్యాను. 2 సినిమాలకు ఆడిషన్స్ పూర్తయిన తర్వాత 2 ప్రాజెక్ట్స్ కోసం ఎంపిక చేశారు. అయితే ఒకేసారి 2 సినిమాలకు కుదరదు. కేవలం ఒక్క సినిమాకే డేట్స్ ఇవ్వాలి. కెరీర్ మొదట్లోనే 2 సినిమాలకు చాయిస్ రావడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ఆఫర్ వదులుకుని శివ మనసులో శృతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అందరూ కొత్త నటీనటులే కనిపించారు. చాలా కాలం బ్రేక్ తీసుకున్న రెజీనా ఇప్పుడు ఉత్సవం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.